స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువా. ఇప్పటికే ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. తాజాగా తమిళ న్యూ ఇయర్ పూతండు ఫెస్టివల్ సందర్భంగా కంగువా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో రిలీజ్ డేట్ మిస్ అయింది. కారణం సూర్య ద్విపాత్ర అభినయంలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న కంగువా విడుదల తేదీని నిర్ణయించడంలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇవాళ వదిలిన కొత్త పోస్టర్లో 2024 రిలీజ్ అన్నారు తప్పించి డేట్ ని ప్రస్తావించలేదు. అంటే ఈ సంవత్సరం వస్తుందని చెప్పటమే కానీ ఎప్పుడనే క్లారిటీ ఇవ్వలేదు. కంగువా చుట్టూ ఒకే రకమైన పాన్ ఇండియా పద్మ వ్యూహం అల్లుకొని ఉంది. మేలో కల్కి 2898 AD, జూన్లో భారతీయుడు 2, ఆగస్టులో పుష్ప 2, సెప్టెంబర్లో ఓజీ, శనివారం, అక్టోబర్లో దేవరా, గేమ్ చేంజర్ లాంటి భారీ చిత్రాలు నువ్వా నీనా అని పోటీ పడుతున్నాయి. ఇక్కడితో అయిపోలేదు. వరుసగా 2 నెలల్లో విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, రజనీకాంత్ వెట్టాయిన్లు ఖచ్చితంగా రావాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. సో కంగువాకు అతిపెద్ద సవాల్ పైన ఇప్పుడు చెప్పిన అన్నింటిని దాటుకుని ఎప్పుడు రావాలనేది. పోనీ డిసెంబర్ చూద్దామా అంటే మరీ లేట్ అయిపోతుంది. సూర్యకేమో 2025 సంక్రాంతి మీద కన్నుందట. కానీ కంగువాలో యూవీ క్రియేషన్స్ కు భాగస్వామ్యం ఉంది. తెలుగు వ్యవహారాలన్నీ వాళ్లే చూస్తున్నారు. జనవరి 10కి వీళ్లదే చిరంజీవి విశ్వంబర ఉంది కాబట్టి ఆ ఆప్షన్ సాధ్యం కాదు. ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప వీళ్లలో ఎవరో ఒకరు తప్పుకుంటేనో లేదా వాయిదా వేసుకుంటేనో కంగువాకు ఒత్తిడి తగ్గుతుంది. కానీ అదంతా సులభంగా తేలే వ్యవహారం కాదు. అందుకే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన దాంట్లో రిలీజ్ డేట్ ఇవ్వలేకపోయారు. సిరుత్తై శివ దర్శకత్వంలో రూపొందిన కంగువా టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద గతం వర్తమానం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. సూర్య 2 గెటప్స్ విభిన్నంగా ఉన్నాయి. బాబీ డ్యూయల్ విలన్ గా చేశాడు. 2 భాగాలుగా తీస్తున్నారనే టాక్ ఉంది. కానీ మేకర్స్ ఆ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. కోలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ ఇది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది కృతి శెట్టి. వరుసగా విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది. ఆమెకు అవకాశాలు తగ్గిన నేపథ్యంలో నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తుందట. ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఛాన్సులు ఇవ్వడంలో అలాగే వాళ్ళను ఇగ్నోర్ చేయడంలో ఒక మ్యాడ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. కెరీర్ ఆరంభంలో 1-2 హిట్లు పడ్డాయంటే చాలు లక్కిచ్చామంటూ వరుసగా ఛాన్సులు ఇచ్చేస్తారు. పారితోషికాలు కూడా స్థాయికి మించి సమర్పించుకుంటారు. కానీ అదే హీరోయిన్కు వరుసగా కొన్ని ఫ్లాప్లు వచ్చాయంటే చాలు లైట్ తీసుకుంటారు. ఐరన్ లెగ్ ముద్ర వేసి పక్కన పెట్టేస్తారు. కన్నడ భామ కృతి శెట్టి పరిస్థితి ఇలాగే తయారైంది. 100 కోట్ల సినిమా ఉప్పెనతో ఆమె కథానాయికగా పరిచయమైంది. తొలి సినిమాలో క్యూట్ లుక్స్తో ఆకట్టుకోవటం, సినిమా కూడా పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. తెలుగులో 2వ చిత్రం శ్యామ్ సింగరాయ్ కూడా హిట్ అవ్వడంతో ఆమెకు డిమాండ్ పెరిగింది. చూస్తూ ఉండగానే పారితోషికం 2 కోట్లు దాటిపోయింది. కానీ ఎంత వేగంగా రైజ్ అయిందో అంతే వేగంగా కింద పడింది కృతి. 3వ చిత్రం బంగారు రాజు యావరేజ్గా ఆడగా తర్వాత చేసిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ డిజాస్టర్లయ్యాయి. దీంతో ఆమెకు డిమాండ్ పడిపోయింది. అవకాశాలు ఆగిపోయాయి. ఏడాది పాటు తెలుగులో ఒక్క కొత్త సినిమా కూడా ఒప్పుకోలేదు కృతి. ఈ మధ్య శర్వానంద్ సినిమా మనమేలో ఓ కథానాయికగా ఛాన్స్ దక్కించుకుంది. తనపై ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర పడడంతో గ్లామర్ ఫోటోషూట్లు చేస్తూ సెక్సీగా కనిపించడానికి కూడా సిద్ధమని చాటుతోంది కృతి. అయినా ఆమెకు ఛాన్సు లేవు. ఈ మధ్య పారితోషికం కూడా సగానికి సగం తగ్గించినట్లు సమాచారం. అయినా తెలుగులో అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తమిళంలో మాత్రం ఆమెకు 2 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈ క్రమంలో నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్ ఇచ్చిందట. రెమ్యునరేషన్ తగ్గించుకుందట. గతంలో 2 కోట్లు డిమాండ్ చేసిన కృతి శెట్టి 1.5 ఇచ్చినా ఓకే అంటుందట. అలాగే గ్లామరస్ రోల్స్ కి సిద్ధమంటుందట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి చూడాలి కృతి శెట్టి ఆఫర్ని నిర్మాతలు ఏ మేరకు ఉపయోగించుకుంటారో.